దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇది దీనికన్నా పెద్ద జోక్ ఉండదండి. పిల్లలు నా దృష్టిలో హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలోకి స్వాగతం. చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, నెక్స్ట్ ఏంటి, పిల్లలు పుట్టారా లేదా? ఇది మనం ప్రకృతి పరంగా పెట్టుకున్న క్రమం. మన సొసైటీలో సామాజికంగా కూడా ఇవే స్టాండర్డ్స్ మనం పాటిస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే మనిషి తన జీవనాన్ని సాగించాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. పిల్లలు పుట్టడం, పిల్లల గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో ఇవాళ అడిగి తెలుసుకుందాం. రాము గారు, పిల్లలంటే మీకు కుళ్ళు కదా? కుళ్ళు మీరు 2-3 సార్లు సందర్భాల్లో చెప్పారు. పిల్లల్ని చూస్తే అక్కడ నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఒకటి, నేను ఎక్కడున్నా నేను ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్ అయిపోవాలని నాకు ఒక స్వార్థం. పిల్లలు ఉన్నప్పుడు నా మాటలు వినకుండా వాళ్ళు బుజ్జు బుజ్జు అని వెళ్ళిపోతారు. వాళ్ళు పిల్లలు కాబట్టి నేనేమి చేయలేను. అందుకని నాకు వాళ్ళు కుళ్ళు. దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇది దీనికన్నా పెద్ద జోక్ ఉండదండి. పిల్లలు కళ్ళ కపట మెరుగని కరుణామయులు అనేది, ఇప్పుడు పిల్లలు అనేది ఇన్నోసెంట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్స్. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మహా పెద్ద కంత్రి. నేను ఎప్పుడు 5, 7, 6 నాకు ఏది సరిగ్గా గుర్తులేదు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే అంతకుముందు అంటే ఊహ తెలియనప్పుడు అనేది ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ పాయింట్. అది అంటే నేను 5, 7, 6 వాడినాను. మా నాన్నగారి జేబులు డబ్బులు దొంగలు ఇచ్చేసి, లేకపోతే మా మదరు నాకు హోంవర్క్ చేయమని చెప్తే మా అమ్మ మీద కోపం వచ్చేసి, టీచర్ ఎవరికైనా జ్వరం వచ్చి లేకపోతే టీచర్కి ఏమన్నా అయిపోతే స్కూల్ హాలిడే వచ్చేస్తుందని ఆశపడి, సో నేను ఇంత చెడ్డగా ఆలోచించేవాడిని. సో నేను అమ్మాయికుండా ఎట్లా అవుతాను, కేవలం నేను చిన్నోడు కాబట్టి. అలాగా చాలామంది ఎవరైనా యూ జస్ట్ రిమెంబర్, మీరు మీ చైల్డ్హుడ్లోకి వెళ్ళి ఎవరి చైల్డ్హుడ్లోకి వాళ్ళు వెళ్తే ఆడు ఎవడో అమాయకుడు అని ఫీల్ అవ్వడు. అది మర్చిపోతారు, మనం అలా అమాయకులం కాదని. అది మర్చిపోయి ఇప్పుడు పిల్లలు చాలా అమాయకులు అని చెప్తారు. పిల్లలు నా దృష్టిలో రాక్షసులకి చాలా దగ్గర. అంటే రాక్షసులు ఎనాలజీ నేను ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చీమలు చెప్తారు, వాళ్ళ మామూలు ఎక్స్ప్రెషన్ చూడండి చీమల్ని చంపినప్పుడు. లేకపోతే ఒక పురుగుని పెట్టి క్యాండిల్లో బర్న్ చేస్తారు, కళ్ళల్లో గ్లింట్. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టింక్టివ్గా అది తెలీదు. అప్పుడంటే యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అనేది అది లేదు కాబట్టి చంపినప్పుడు అవి ఫీల్ అవ్వవు, లేకపోతే ఆనందిస్తాయి సింహం నేను. కానీ మనం చదువుకుని లేకపోతే సామాజికంగా కొంచెం స్పృహ వచ్చి ఇది కాదు, ఇది మంచిది కాదు అంటే పెద్దవాళ్ళు అమాయకులు అవ్వడానికి ఛాన్స్ ఉంది. పెద్దవాళ్ళు మోసం అమాయకులు, పిల్లలు దుర్మార్గులు ఉంటారు. ఇప్పుడు పిల్లలందరూ రాక్షసులు అయితే దుర్మార్గులు. అంటే పెద్దవాళ్ళు చాలామంది ఎందుకు అమాయకులు అంటే వాళ్ళకి దైవభక్తి ఇలాంటి రకరకాల ప్రోగ్రామింగ్స్ వచ్చేసి వాళ్ళ ఒరిజినల్ మెంటల్ స్టేట్ని ఆపేస్తుంది. కాబట్టి వాళ్ళు అమాయకులుగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అమాయకులు అని అంటలేదు, బట్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ పెద్దవాళ్ళు బీయింగ్ అమాయకులు. మరి బీ లైక్ ఎ చైల్డ్ ఫ్రీ అంటుంటారు. మరి అదే బుద్ధి లేనివాడు అంటారు. చైల్డ్ ఫ్రీ అవుతుంది రిలేటివ్గా, ఎందుకంటే కమిట్మెంట్స్, రెస్పాన్స్. ఇంకోటి ఏంటి, అమాయకులు అంటే ఇగ్నోరెన్స్కి ఇన్నోసెన్స్కి తేడా ఉంది. పిల్లలు ఇన్నోసెంటా, ఇగ్నోరెంట్ ఎందుకు, వాళ్ళకి తెలియదు ఏం చేయాలి ఏం చేయకూడదు. ఆటోమేటిక్గా వాళ్ళు పెద్దవాళ్ళు చేసేది చేయరు. అబ్బా పిల్లలు అంత పసిపిల్లాడి మనస్తత్వం అంటే, పసిపిల్లాడి మనస్తత్వాన్ని మనసు లేదు వాడికి. ఎప్పుడైతే వయసు వచ్చి ఆ మనసు వచ్చేసి తెలిస్తే ఆడ అసలు విషయం తెలుస్తుంది. సో ఆ ఒక పర్టిక్యులర్ మెంటల్ స్టేట్ దానికి వాళ్ళకున్న జీరో నాలెడ్జ్ కానీ జీరో ఏదైనా స్టేట్, దాన్ని బట్టి వాళ్ళు ఏదో ఒక పెద్ద ఒక స్పెషల్ క్యాండిడేట్స్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. పిల్లలు ఇలాగా అని ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీరు? నేను పిల్లలుగా ఉన్నప్పుడు. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ నన్ను చూసి బుజ్జి గున్ను అని అన్నప్పుడు అప్పుడే ఎందుకంటే నేను వాళ్ళందరికన్నా తెలియని నా ఫీలింగ్ అప్పుడే తెలిసిపోయింది. మీ అమ్మాయిని ఎత్తుకున్న ఫోటో అప్పుడు అది పాయింట్ ఏంటి, ఎప్పుడు నేను ఎత్తుకుంటో లేకపోతే ఇప్పటికీ నేను మాట్లాడుతాను రేవతితో. నేను జనరల్గా ఆస్పెక్ట్ చెప్తున్నాను, కానీ నాకు రేవతి అంటే నాకు పిల్లలు, షీస్ జస్ట్ అనదర్ క్రీచర్ ఫర్ మీ. లైక్ ఐఎమ్ ఏ క్రీచర్, షీఈ్ ఎ క్రీచర్. నాకు రేవతి తను నా కూతురు అన్నా పక్కింటి వాళ్ళ కూతురు అన్నా నాకు తెలియని పాప అన్న అంతే ఉంటుంది నా ఫీలింగ్. నా కూతురు అని ఉండదు నాకు. యాక్చువల్గా
నేను రేవతికి నన్ను ఫస్ట్ నేను నాన్న అని మాడదు, నాన్న అని పిలవద్దని చెప్పాను. ఎందుకంటే నాన్న అంటే నాకు ఒకటి నా ఏజ్ గుర్తు వస్తుంది, నాకు నచ్చదు ఒకటి. రెండోది నాకు ఈ ఫ్యామిలీ నేమ్స్ ఇవన్నీ నాకు చాలా చిరాకు, బంధాలనే ఇష్టం ఉండదు. అందుకని నేను రాము అని పిలవమన్నాను, తను రాము అని పిలుస్తుంది. మీ దృష్టిలో పిల్లలు అంటే ఏ ఏజ్ గ్రూప్ క్వాలిఫై అవుతుంది? ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి కొంచెం పెద్దోళ్ళలాగా పెద్దోళ్ళని అర్థం చేసుకునే వరకు పిల్లలు. ఆర్ మేబీ ఐ కెన్ సే సింగిల్ డిజిటా డబుల్ డిజిటా? ఐ థింక్ సెక్షువల్ ఫీలింగ్ అవేకన్ అయ్యే వరకు వాళ్ళు పిల్లలు అవుతారు, అప్పటి నుంచి అడల్ట్ అవుతారు. 12-13 ఏళ్ళు సగటున. ఈ రోజుల్లో 11-10 ఇంటర్నెట్ రోజుల్లో ఐ థింక్. పిల్లలు కనకూడదు, పిల్లలు ఉండకూడదు అనే లాంటి స్టేట్మెంట్స్ మీరు చాలాసార్లు చేశారు. కరెక్ట్. అది నిజంగా అంటే అది యూనివర్సల్గా యాక్సెప్టబుల్? నేను ఏమంటానంటే ఇప్పుడు ఏది కూడదు నా అభిప్రాయం ఏంటి, ఒక స్త్రీ ఉందనుకోండి, ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిపోయి పిల్లలు అనేవాళ్ళు పుట్టారో ఆ రోజు నుంచి ఐ ఫీల్ షీ సీజెస్ టు బీ అన్ ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్. ఆ పిల్లని చూసుకుని ఆడికి జలుబులు ఇలాంటివి వచ్చి ఆడి స్కూళ్ళు ఇలాంటివన్నీ ఓకే. అప్పటికి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది, తను కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్, హౌస్ వైఫా, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ కోర్స్ దే ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో. కానీ ఇప్పుడు చాలామంది నా పిల్లలే నా ప్రపంచం అని చెప్తూ ఉంటారు. మన ఇంట్లో నాకు ఈ మధ్యనే ఒక అతను నా పిల్లలు ఎంత స్మార్టో తెలుసా, అంత స్మార్టో కదా అన్నాడు. ఏదో ఒక అంటే ఆడేదో చెప్పాడు, ఆ పిల్లోడు ఏదో చెప్తా ఉన్నాడు. సో నేను ఎప్పుడైనా చూసావా ఎంత స్మార్ట్ పిల్ల అన్నాడు. నాకు ఏమో నీ పక్కింటి పిల్లలు నేను చూడలేదు అన్న, నీ ఎదురింటి పిల్లల్ని కూడా చూడలేదు, మా నేను ఈ పిల్లల్ని చూశాను ఈ మధ్యలో. సో ఐ వోంట్ హ్యావింగ్ ఏ కంపారిటివ్ స్కేల్. సో ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు స్పెషల్ అని ఫీల్ అవుతారు, అలాగే ప్రతి తల్లిదండ్రులు ఫీల్ అవుతాడు. అది వీళ్ళకి తెలుసు, కానీ స్టిల్ అది. కానీ పిల్లలు అనేది నాకు ఒక ఫాదర్కి కానీ వాళ్ళకి ఒక ఎస్పెషల్లీ ఒక ఫాదర్కి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, రోడ్డు మీదకి వెళ్ళేప్పటికీ అక్కడ మామూలు ఒక 100,000 మంది వెళ్తూ ఉంటారు, మీరు బయట టాప్ యాంగిల్ కట్ చేస్తే అందరూ తలలో. ఇంటికి వెళ్ళేటప్పటికి నాన్న అని వచ్చాడు, కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలింతో ఈడు ఒక పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి, అంటే నాది ఒక ప్రపంచం ఉంది, నాకే ఒక ప్రపంచం ఉంది, నా ప్రపంచంలో నా కింగ్డమ్ అనేది ఇల్లు, నా ప్రజలు అనేది ఈ పిల్లలు అనేది ఒక ఇది వచ్చేసి అట్లీస్ట్ హీ కెన్ లివ్ హ్యాపీలీ ఫర్ దట్ టైం. ఎందుకంటే బయటకు వెళ్తే ఆఫీస్లో మేనేజర్ కేర్ చేయడు, ఇంకోటి చెప్పడం, ఇంకోటి ఎవరు ఇంట్లో అట్లీస్ట్ కేర్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు వీళ్ళు పెద్ద వరకు 16-17 వచ్చే వరకు ఓ రకంగా బాగానే ఉంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి అమ్మ నాన్నల అవసరం ఉంది కాబట్టి, డబ్బులు అవసరం అవ్వచ్చు, ఏదో వాళ్ళ పొజిషన్ అవసరం అవ్వచ్చు, లేదా రకరకాల అవసరాలు ఉంటాయి వాళ్ళకి. అవసరాలు ఉన్నంత వరకు వాళ్ళు కొంచెం మంచిగా యాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే అవసరం తీరిపోయిందో, పెద్ద అయ్యారో, అప్పుడు అస్సలు రంగులన్నీ బయటపడతాయి. సో పిల్లలందరూ క్రిమినల్స్ కింద లెక్క వస్తారు. క్రిమినల్స్ కాదు, క్రిమినల్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్, రాక్షసులు. బట్ సార్ అదే రాక్షసులు క్రిమినల్స్ కాదు, రాక్షసులు దుర్మార్గులు. అంటే నేను అనేది ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాళ్ళు క్లోజెస్ట్ టు యానిమల్స్. యానిమల్స్ అనేది నేచర్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి దే డోంట్ హ్యావ్ రిమోర్స్. వాళ్ళకి సున్నితత్వం ఒక ఇది ఉండదు. వాళ్ళు ఏడవచ్చు, అది భయపడి ఏడుస్తారు, వాళ్ళు నొప్పి వస్తే ఏడుస్తారు, దట్ ఈస్ అ న్యాచురల్ ఇన్స్టింక్ట్. కానీ దట్ ఈస్ నాట్ టు బి మిస్టేకన్ యాజ్ వాళ్ళ మంచితనంతో క్యూట్గా ఉండి. ఇప్పుడు నేను ఎవరితో చెప్పాను, నాకు మనిషి పిల్లల కన్నా కుందేలు పిల్లలు ఎక్కువ ఇస్తున్నారు. దానికి కారణం ఏంటంటే కుందేలు పిల్లలు ఏడవు, ముద్దుగా ఉంటాయి. మనిషి పిల్లలు ఒకటి ఏడుస్తాయి, నాకు ఏడుపు అంటే ఇష్టం ఉండదు. సో అది వన్ మోర్ రీజన్ వై ఐ థింక్ ఆఫ్ కిడ్స్ లైక్ దట్. ఇది నాకు నేను పిల్లడు ఉన్నప్పటి నుంచి నేను కూడా నాకు ఏడవటం ఇష్టం ఉండదు. సో ఈ నా అబ్జర్వేషన్ అక్కడి నుంచి నేను పిల్లడు, నేను వేరే పిల్లల్ని అంటలేదు. నేను ఎవరైనా సరే హ్యాపీ మూమెంట్స్ చూపిస్తారు సినిమాలో. తల్లి నొప్పులు పడుతుంది, తర్వాత బిడ్డ ఏడ్చే సౌండ్ తోటి అందరి ఎక్స్ప్రెషన్స్ ఇలా. అదే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ కూడా, ఇప్పుడు చాలా మంది నాకు ఫ్రెండ్ ఒకడు, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్, నాకు కంగ్రాచులేట్ మీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్ అంటే ప్రతి క్రిమి కీటకం పురుగు జంతువు చేయగలిగేది పిల్లోడిని పుట్టించడం అనేది. దానికి పెద్ద కంగ్రాచులేషన్స్ ఏంటి, ఆడేదో పెద్ద ఘనకార్యం, దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు ఫీల్ అయిపోతాడు. ఎందుకు ఫీల్ అవుతాడంటే మెజారిటీ ఆఫ్ ఏమీ చేయరు, అది ఒకటే చేయగలుగుతారు. అది దానికి కూడా క్రెడిట్ తీసుకోకపోతే ఇంకా లైఫ్లో ఇంకేమీ అసలు ఏమంటారు దాన్ని, ఒక అచీవ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మేక్ ఎ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది దాని తర్వాత ఇప్పుడు పిల్లలు ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు ఒక పిల్లలు అమాయకులు చాలా ఇది అంటారు. పెరిగిన తర్వాత
వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత నాకు తెలిసి 50-70% ఆఫ్ ద పేరెంట్స్ దే వోంట్ లైక్ ది చిల్డ్రన్ ఎనీమోర్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఏమనుకునేది, ఎలా తయారయ్యారు, పెరిగిన తర్వాత వీళ్ళ మాట విన్నారా లేదా, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి అని డెఫినెట్లీ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ గెట్ డిసప్పాయింటెడ్ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళు పెరిగిన తర్వాత. అప్పుడు దాని అర్థం ఏంటి, వాళ్ళకి తెలియనంతకాలం ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు దాచిపెట్టారు యాక్చువల్ మెంటాలిటీ. ఇప్పుడు పేరెంట్స్ అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు విజృంభిస్తారు. ఇదంతా ప్రీ మెడిటేటెడ్ గా చేస్తారా పిల్లలు, లేకపోతే ఇన్స్టింక్టివ్లీ దే ఆర్ మేడ్ లైక్ దట్, మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు పిల్లోడు ఒక చీమని ఇలా చంపుతాడు, పెద్దోడు ఎప్పుడు చంపలేడు. అలా అట్లీస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ చంపలేడు. ఆడేదో అవసరం కొద్ది ఏదైనా చేయొచ్చు, కానీ ఇలా రిలీజ్ చేసి మాత్రం చంపలేడు. చిన్నపిల్లల ఫస్ట్ బర్త్డేలు చేసుకుంటారు సెలబ్రేట్ చేయడానికి. ఎప్పుడైనా వెళ్ళారా బర్త్డే పార్టీలు కదా? ఐ థింక్ ఐ మస్ట్ హావ్ గాన్. నేను మామూలుగా వెళ్ళను అసలు ఫంక్షన్స్కి, బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మై టైమ్. వాట్ డూ యూ ఫీల్ పేరెంట్స్ డోటింగ్ ఓవర్ దేర్ 1-year-old చైల్డ్? అదంతా నిజంగా అంత అసలు ఏమి మీనింగ్లెస్, అంత మీనింగ్లెస్ ఇన్స్టిట్యూషన్. మీనింగ్లెస్ ఇస్ నాట్ ద పాయింట్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పని ఉండదు కాబట్టి, ఇలాంటి సెల్ఫ్ క్రియేటెడ్ థింగ్స్ వేరేది ఏమీ చేయలేరు కాబట్టి, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు ఫాదర్కి నాకు అంటే ఆల్మోస్ట్ ఇట్స్ అన్ ఇన్స్టింక్ట్, నా సీడు నేను పోయిన తర్వాత నా వంశాన్ని ఉద్ధరించడానికి. నా ఉద్దేశంలో పిల్లలు అనేది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే నా కొడుకు నా పిల్లు అనే స్వార్థంతో కరప్షన్ పెరుగుతుంది. నాకే కాదు, నేను సంపాదించిన కొడుకు ఇచ్చేది, నా కొడుకు వాడి కొడుకు కన్నా పెద్ద పొజిషన్లో ఉండాలి, నా కొడుకు బెటర్ కారు ఉండాలా, నా పిల్లలకి ఇది ఉండాలా అనే ఒక స్వార్థంతో ద ఫాదర్స్ బికమ్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవిల్నెస్ కమ్స్ యూనో. అదేంటంటే ఇప్పుడు పిల్లలందరినీ నా దృష్టిలో ఒక కమిటీలో పెట్టి పుట్టగానే ర్యాండమ్గా పంచాలి. నీ కొడుకు అంటే మీకు పిల్లలంటే ఇష్టం ఉండాలి అంటే మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వేరే పిల్లల్ని పక్కింటి అంటే ఐడెంటిఫై చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. పిల్లాడు ఉండొచ్చు కానీ ఇంట్లో మీ పిల్లడు ఉండకూడదు. ఎందుకంటే మీ పిల్లడు ఉన్నప్పుడే మీ స్వార్థంతో మొత్తం అంతా కరప్ట్ అయిపోతుంది. సో పిల్లలు పుట్టచ్చు కానీ ఇలా పుట్టకూడదు అనేది ఒక పర్సనల్ డెసిషన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సొసైటీ అనేది కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీసీస్ లేకపోతే మ్యాన్ కైండ్ అంతరిస్తుంది కాబట్టి ఒకటి. రెండోది ఇన్స్టింక్టివ్గా ప్రతి యానిమల్కి తన కంటిన్యూడ్ అంటే నాలాంటి విపరీతమైన తెలివితేటను ఉన్నోడికి ఉండకపోవచ్చు, కానీ బల్క్ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ బ్లడ్ ఇంకా వాళ్ళ సంతతి ఇంకా కొనసాగాలి, మన వంశం కొనసాగాలి అనే ఒక జాడ్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాలి. ఓకే, బట్ ఇట్స్ గుడ్. ఎందుకు గుడ్ అంటే మా ఫాదర్ అనుకోకపోతే నేను పుట్టివాడిని కాదు. కరెక్ట్. సో లక్కీ ఫర్ మీ. కానీ మా ఫాదర్ చేశారు కనుక నేను చేయను తప్పు. నేను చచ్చిపోయిన తర్వాత ఒక మొత్తం ప్రపంచం ఒక సెకండ్లో చచ్చిపోయింది నేను కేర్ చేయను. ఎందుకంటే నేను నా కోసమే బతుకుతాను. నాకు అసలు తెలియదు. నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, ఈ ప్రపంచం అంతా నా మైండ్లో ఉంది, దానికి రియాలిటీ లేదు అనే బిలీఫ్లో స్ట్రక్చర్లో వచ్చిన ఫిలాసఫీ నాది. చాలా మంది ఆనందిస్తారు కదా ఈ కాన్సెప్ట్ ని, పిల్లలకు అండం అంటే చాలా మంది. అది చాలా మందికి అది ఒక్కటే అంటున్నా, అది ఒక్కటే ఉంటుంది, వేరేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వాడు ఇచ్చిన SMS ఏమంటున్నాడు, కంగ్రాచులేట్ మీ, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్ అంట. అంటే ఇదే ఈ ఒక్కడికి ఇచ్చేసినాడు దేవుడు. అదే రోజు వాళ్ళు వీధిలోనే 10 కుక్కలు కాని ఉంటాయి పిల్లల్ని. కానీ ఆ పర్టిక్యులర్ మూమెంట్లో గెట్స్ ఇన్ టు టైమ్ వాప్ అండ్ ఒక ఆడు క్రియేట్ చేసిన దాంట్లో ఒక ఇల్యూజన్లో అసలు ఘనకార్యం సాధించేసినట్టు ఫీలింగ్. అది ఒకవేళ అలా ఫీల్ అవుతే ప్రాబ్లం ఏంటి? దీనికి ప్రాబ్లం ఉండదండి. ఇట్స్ పాయింట్. నేను వాట్ ఈస్ దిస్ హోల్ డిస్కషన్ అబౌట్? డిస్కషన్ ఈజ్ అబౌట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు లుక్ ఎట్ సంథింగ్ ఫ్రమ్ ఎ టాప్ యాంగిల్. ఎమోషన్ని నేను టాప్ యాంగిల్ అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని. ఇందాక అన్నా నేను 2 థింగ్ అయిపోయి, మా కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఎంత స్మార్ట్ పిల్లల్ని చూసేవా అంటే నేను వేరే ఆడు ఆలోచించాడు. ఆడు పక్కింట్లో పిల్లల గురించి ఈడు అనుకోడు, పక్కింటోడు ఈడు పిల్లల గురించి అనుకోడు, ఎదురింటోడు 2 పిల్లల గురించి అనుకోడు. కానీ ఎవరి కాళ్ళు వాళ్ళ ప్రపంచంలో బతికేస్తారు. మీరు గతంలో చాలా ఘాటైన స్టేట్మెంట్ చేశారు. పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య దూరం వచ్చేస్తుందని కూడా 2-3 సందర్భాలు చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక కపుల్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్ళికి ముందు ఏమనుకున్నారు, దాని తర్వాత రియాలిటీ ఏంటనేది డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఈ పిల్లలు అనే జీవులు అప్పుడు అటెన్షన్ వాళ్ళ మీద డైవర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కమిట్మెంట్ ఏమి లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, వాళ్ళు అప్పుడే పుట్టిన బ్లాంక్ మైండ్ కాబట్టి ఆ మైండ్ మనం డెవలప్ చేయొచ్చు, మన కంట్రోల్లో ఉంటారు అనే దాంట్లో నుంచి ఫస్ట్ ప్రేమ వస్తుంది. పిల్లలంటే మనకి ఎందుకు ముద్ద వస్తుంది, అది కుచ్చి అని క్యూట్ ఎక్స్ప్రెషన్ చేస్తాయి. మీరు అదే పిల్లోడు వెళ్తా ఉంటే పప్పి అంటే అలా చూసింది అనుకోండి, మొత్తం పోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ యాక్సెప్టెన్స్ అనేది
మిమ్మల్ని యాక్సెప్ట్ అనేది చేయరో యూ గెట్ ఎ రెసిస్టెన్స్. అది పిల్లోడు అవ్వచ్చు పెద్దోడు అవ్వచ్చు, ఈక్వల్లీ విల్ గెట్ టర్న్ ఆఫ్. సో ఇక్కడ పెళ్ళైన తర్వాత తను చేసుకున్న మొగుడు నన్ను అనుకున్నట్టు కాదు అని ఈ అమ్మాయి అనుకుని, వాడు అదే అనుకుని ఇద్దరూ కలిసి వాళ్ళు వదిలేసుకొని పిల్లల మీదకి డైవర్ట్ చేస్తారు. అట్లీస్ట్ మీరు ఒక 15 ఏళ్ళు ఆనందంలో ఉండొచ్చు వాళ్ళ మొలన. ఆ 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎంతకన్నా వరుసగా తయారవుతారు ఎప్పుడైతే వాళ్ళకి వయసు అలాంటిది వచ్చిందంటే. వర్మ గారు, వీధి పాలన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు చాలాసార్లు డ్రైవ్ చేసుకుంటూ, అంటే వెన్ యూ గో అవుట్ ఐఎమ్ షూర్ యూ సీన్ కిడ్స్ ఆన్ ద రోడ్. కరుణ, జాలి, దయ, లేకపోతే ప్రేమ, కరుణ, జాలి, దయ ఎవరి మీద ఇది నాకు. ఎందుకంటే దట్స్ ఆల్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్లో దర్ ఆర్ పీపుల్. అంటే ఇప్పుడు ఒక సీతాకు చిలుక ఉంటుంది, గొంగుళి పురుగు ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, అలాగే మనుషుల్లో కూడా రకరకాలు ఉంటుంది. దట్స్ అవర్ పార్ట్ ఆఫ్ నేచర్. దాని మీద ఇఫ్ యూ క్యాన్ డూ సంథింగ్ పాజిటివ్లీ ప్రాక్టికలీ ఇఫ్ యూర్ ఇంటెండింగ్ టు డూ విచ్ ఐ డోంట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఒక వేస్టెడ్ ఎమోషన్ ఫీల్ అవడం అనేది మీనింగ్లెస్. అంటే మనిషి రూపంలో ఉన్నాడు. అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను. నా ఫ్రెండ్ ఒకడిని ఒక కుక్క ఉంది, చాలా మంచి కుక్క, చాలా ఒక మనిషి ఉన్నాడు. ఆడు ఎదవ, నీకు ఇష్టం లేదు ఆడంటే. నీకు ఒక దాంట్లో ఒక బటన్ ఇచ్చి నువ్వు కుక్కనన్నా చంపేయాలి, మనిషినన్నా చంపేయాలి, అది చాయిస్ లేదు, నీకు దేవుడు చెప్పాడు యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ అని. అంటే ఇద్దరిని చంపడానికి చెప్పొద్దు, ఒక చాయిస్ అయితే నువ్వు తీసుకోవాలి. కుక్కని చంపుతావు, మనిషిని చంపుతావు. ఇప్పుడు ఏంటి, కుక్క మంచి కుక్క అంటున్నా, ఏదో నో ప్రాబ్లమ్ విత్ ద డాగ్. ఆడికి యాక్చువల్లీ మనిషితో ప్రాబ్లం ఉంది. కానీ మనిషిని చంపితే ప్రోగ్రాంలో మనిషిని చంపకూడదనే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. ప్రోగ్రామ్ కాదు, లా కూడా ఉంది కాబట్టి. ఇది లా అనేది వేరు, నేను లా లేదంటున్నా, లా లేదు. ఎథికల్గా నేను అడుగుతున్నాను. ఫస్ట్ నువ్వే చంపాను ఎవరికి తెలీదు, అది సపోజిషన్ అనుకోను దీనికి. అప్పుడు యానిమల్ ఇంపార్టెంటా హ్యూమన్ బీయింగ్ ఇంపార్టెంట్ అనే కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను ఇక్కడ. హ్యూమన్ బీయింగ్ ఎలా ఉన్నా ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. కానీ ఇక్కడ ఇఫ్ ద డాగ్ ఈజ్ ఎ నైస్ డాగ్ అండ్ అది నీకు ఇది చేస్తుంది అది చేస్తుంది, మనిషి ఏమో ఆడేదో నీకోసం హాని చేస్తాడో, లేకపోతే నీకు కనెక్ట్ లేదు, లేకపోతే ఏదో రకరకాలు నీకు ఇష్టం లేదు నీకు చేస్తున్నాడు. అలాంటప్పుడు ఏ బేసిస్లో తీసుకుంటున్నావు? అది లైఫ్ ఫామ్. అంటే నువ్వు బాడీ షేప్లో ఉన్నది నీకు ఇంపార్టెంటా, కుక్క బాడీ డిఫరెంట్, మనిషి బాడీ, దాంట్లో ఉన్న భావాలు ఇంపార్టెంట్ అని, దాంట్లో ఉన్న థాట్స్ నీకు ఇంపార్టెంటా? అది ఆలోచించకుండా కేవలం నీ జర్క్ రియాక్షన్ ఏంటంటే ప్రోగ్రామ్ నుంచి వస్తుంది, మనిషిని చంపకూడదు, జంతువు అయితే ఓకే. మళ్ళీ ఆ జంతువుల్లో కూడా ఇప్పుడు రైట్స్ ఆర్గనైజేషన్స్ ఏమంటే కుక్కల్ని అడ్నీ చేయకూడదు, పురుగులను ఎందుకు చంపవచ్చు, పురుగులు లైఫ్ లేదా? ఎందుకంటే దాన్ని పెంచుకుంటే పోతే ఇంక దేన్ని చంపడం, అది మొత్తం వరల్డ్ స్టిల్ అయిపోతుంది. అది గొంగ్లీ పురుగు అరవదు కాబట్టి మనకు అది లైఫ్ ఫామ్ అనుకోమన్నాం, చూడటానికి బాగుండదు కాబట్టి అదొకటి. మళ్ళీ anyway, let's not get into animals now. Coming back to the so-called kids, ఇప్పుడు కేవలం ఒక ఏజ్, ఒక పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ దేర్ అంటే బీయింగ్ పుట్టినప్పుడు వాట్ ఎవర్, దాని మూలాన అంత స్పెషల్గా ఫీల్ అవసరం అవసరం లేదు. నాకు చాలామంది అడల్ట్స్ అంటే నేను అంటే పాపం చిన్న పిల్లోడు అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ ఒక చిన్న పిల్లోడు పోతే పాపం చిన్న అంటే పెద్దోళ్ళు పోవచ్చా? అదేంటిది అసలు? ఏ లైఫ్ పోకూడదు అంటే కానీ వాళ్ళకి ఇంకా లాంగ్ లైఫ్ ఉండాల్సింది. పెద్దవాళ్ళు అంటే కనీసం 30 ఏళ్ళు చూస్తారు. చూడటం కాదు, పెద్దవాడికి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. ఆడి కనెక్షన్లో ఫ్యామిలీ ఉంటుంది, ఆడి కనెక్షన్లో ఒక బిజినెస్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. చాలామంది లైఫ్స్ డిపెండ్ అవుతాయి పర్టికులర్ మనిషి మొలాన వేరు విధాలుగా. సో రెస్పాన్సిబిలిటీ కానీ, కమిట్మెంట్ కానీ, ఎక్స్పెక్టేషన్ అండ్ ద నెసెసిటీ కానీ ఒక పెద్దోడు పోవటంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లోడు కన్నా. ఎవరు పోకూడదు, అది వేరే విషయం. బట్ ఇఫ్ యూర్ గివెన్ ఎ చాయిస్, పిల్లోడు కాబట్టి పాపం అని, పెద్దోడు పర్లేదు అనేది అది చాలా మూర్ఖం. అది చాలా సహజమైన ఎమోషన్. అంటే నాట్ జస్ట్ ఇన్ అవర్ సొసైటీ, ఇట్స్ నాట్ ఎన్ ఎమోషన్, ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రోగ్రామ్డ్ థింకింగ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ మైండ్లెస్ రియాక్షన్. 26/11 సినిమాలో అది హోటల్ షూటింగ్ లోపల అయిన తర్వాత విగ్రహం చూస్తూ ఉంటుంది, శవాలు పడి ఉంటాయి, ఒక చిన్న పాప ఏడుస్తున్న దృశ్యం రామ్ గోపాల్ గారి చిత్రం. ఆ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇక్కడి నుంచి వచ్చింది. ఆ ఎమోషన్ మీరు ఎందుకు చూపించారు? చెప్తాను ఎందుకంటే పాయింట్ ఈజ్ ఆ పర్టికులర్ కాంటెక్స్లో అసలు ఆ చిన్న పిల్లోడికి టెర్రరిస్టులు ఏంటి, హోటల్ ఏంటి అసలు ఏమీ తెలియదు, అబ్సల్యూట్గా. ఇక్కడ మిగతా పెద్దోళ్ళు ఏంటి, దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సిటీ, దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ సర్టన్ గవర్నమెంట్ వెయిట్ టు ట్యాక్స్. వాళ్ళ మొలాన వీళ్ళు మేము దండెత్తి వచ్చారు, గోధులలో ఎంతమందిని చంపేశారు, అది చేశారు, ఇది చేశారు, ఇలా ఆల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఈ పిల్లోడు ఎవరైతే ఉన్నాడో ఆడు ఎప్పుడో పుట్టాడు, అయిపోయిన 10 సంవత్సరాలుగా ఎప్పుడో పుట్టి ఉంటాడు, ఆడికి ఏమీ తెలీదు.
బట్ వాళ్ళ మైండ్స్లో అది కూడా ఉండదని అది కూడా ఆలోచించరు అనే కాంటెక్స్ట్లో నేను చూపించాను, కానీ దట్ ఈస్ నాట్ రిలవెంట్ టు వాట్ వీఆర్ టాకింగ్. నాట్ ఎట్ ఆల్. అంటే పిల్లల్ని చూపిస్తే ఒక విధమైన ఎక్స్ట్రా ప్రేమ, నో, పిల్లవాడు కూడా ఇలాగా నాట్ ఎట్ ఆల్, బికాస్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్. నేను ఐఎమ్ జస్ట్ పోర్ట్రేయింగ్ వాట్ హ్యాపెండ్ దేర్. ఐఎమ్ నాట్, దట్ ఈస్ నాట్ ఎ స్టోరీ ఐ క్రియేటెడ్. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే అదొక పెద్ద ఇష్యూగా చూస్తారు మన సొసైటీలో. పిల్లలు పుట్టకపోతే ఇన్ఫాక్ట్ మాతృత్వం లేకపోతే ఒక స్త్రీకి సంపూర్ణ ఇది కాదని చెప్పి. నాకు మాతృత్వం లేకపోతే ఐ కన్సిడర్ దట్ ఉమెన్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఉమెన్ నా ఒపీనియన్లో. ఎందుకంటే నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను కాబట్టి, వాళ్ళని ఒక ఎంటిటీస్గా. వాళ్ళని పిల్లలు పుట్టించడానికి వాడే సాధనంలాగా వాడుకునే ఒక సమాజానికి, ఒక మగవాళ్ళకి నేను వ్యతిరేకిని. సో కమింగ్ టు ద పిల్లలు ఏమవుతారు, యాక్చువల్గా పిల్లలు ఒక కెరియర్ మైండెడ్, ఒక ఏమంటుందని, ఒక ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న ఒక మనిషికి సడన్గా బ్రేక్ వేసినట్టు వస్తారు పిల్లలు. వాళ్ళ తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకుని, వాళ్ళు ఇది చూసుకుని అది చూసుకుని దే విల్ జస్ట్ డ్రైన్ అవుట్. ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక అమ్మాయికి అందం పోతుంది, ఏ రకరకాల ఇరిటేషన్లు ఉంటాయి, పుట్టి ఇది చేయాలి, అక్కడి నుంచి వాళ్ళ బాగోగులు చూడటానికి కానీ అది చేయడానికి ఇట్ బికమ్స్ లైక్ అన్ ఇండస్ట్రీ. అండ్ ద హోల్ ఆఫ్ హర్ థింగ్ కమ్స్ టు ఒక యానిమల్, ఒక చూసుకునేటట్టు ఉంది లేదని అంటలేదు నేను. అది ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే. కానీ వాళ్ళకి ఏమవుతుంది, ఎలాంటి హాని కలుగుతుందో వాళ్ళు తెలుసుకోలేకపోవడం అనేది కూడా ప్రోగ్రామ్ చేసేసింది. పిల్లలంటే ఒక స్త్రీకి పరమార్థం పిల్లలు పుట్టించడం, కన్నును పెంచడం, వాళ్ళని చేయటం అనేది వాళ్ళని ఊబిలోకి తీసుకెళ్ళిపోయింది ఆ థింకింగ్. సో మీరు అండం ప్రస్తుతం ఆనందపడుతున్న తల్లులందరూ కూడా ప్రోగ్రామ్డ్ థింకింగ్ 100%. సొసైటీ అంతా ప్రోగ్రామ్డ్ యాక్చువల్గా ఇన్ అన్ని విధాలు, నాట్ ఈవెన్ ఓన్లీ దిస్. అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తారు? దేవుని నమ్మటం కానీ, ఒంటింట్లో ఫుడ్ చేయడం కానీ, ఇందాక వేరే ఎపిసోడ్లో చెప్పినట్టు ఇవన్నీ కూడా ప్రోగ్రామ్డ్ థింకింగ్, పిల్లలు పుట్టించడం ఇంక్లూడింగ్. అంటే పిల్లలు పుట్టడంలో పరమార్థం ఉంది అని అనుకోవడం. అది ప్రేమకి చిహ్నం కదా, ఒక భార్యాభర్త వాళ్ళిద్దరూ ఒక బిడ్డను పుట్టించుకోవడం. ఇప్పుడు ప్రేమకి అది సెపరేట్ టాపిక్ అండి. ఇప్పుడు ఎవ్వరు కూడా నాకు తెలిసి దే వోంట్ హ్యావ్ సెక్స్ టు గ్యావ్ బేబీ. ఉన్నారు, లేరని అంటలేదు, మేబీ దే హ్యావ్ సమ్, అంటే అంత రిప్రెస్డ్ పీపుల్ కూడా ఉండొచ్చు. నా ఉద్దేశంలో పిల్లలు పుట్టినప్పటి నుంచి, అంతకుముందు ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మాత్రం ప్రేమ చచ్చిపోతుంది 100%. అంటే ఒక కంపానియన్షిప్లో అలవాటు అయిపోయారు కాబట్టి మీరు ఎక్కువ కాలం ఉంటే కుక్క కూడా అలవాటు అవుతుంది, అది పాయింట్ కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ప్రేమ. ఒక మగవాడు ఆడది కలిసి వచ్చిన ఒక ఫస్ట్ టైం వాళ్ళు కలుసుకున్న అట్రాక్షన్ నుంచి వచ్చిన ప్రేమకి, పెళ్ళైన తర్వాత ఉండే ప్రేమకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక కంపానియన్షిప్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అలవాటు అయిపోయారు, లేకపోతే ఇంక జీవితంలో ఇంకేం చేసేది లేక ఇటు జాలిలే ఈ జన్మకి అని తను అనుకుని, ఇది జాలిలే అని ఆడనుకుని, అలాంటి ఒక కాంప్రమైజ్ సిచ్యువేషన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. అంతే, మోస్ట్ ఆఫ్ ద టైం. నథింగ్ క్యాన్ బి జనరలైజ్ 100%. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ పిల్లలు అట్లీస్ట్ ఇంకొక ఎవరో ఒకళ్ళు ఉంటే, ఆ పిల్లడు ఉన్నప్పుడు ఆ పక్కింటి వాళ్ళు వచ్చి బుజ్జి గుజ్జి అని ఉంటే టైం పాస్ అవుతుంది కొంచెంసేపు. తర్వాత ఈ స్కూల్లో ఏంటి ఎలా చేస్తున్నాడు అని ఆ వరీ చేయడంతో ఇంకొంచెం టైం పాస్ అవుతుంది. తర్వాత ఆ పిల్లోడికి ఏదో జ్వరమో జలుబు వస్తే ఆడికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇంకొంచెం టైం పాస్ అవుతుంది. ఇలా టైం పాస్ అయ్యి ఒక రోజు ఆడికి పెళ్లి చేస్తారు. అంటే ఇలా టైం పాస్ చేయకపోతే ఇంకా ఎలా చేయొచ్చు చెప్పండి? ఎన్నో చేయొచ్చు. ఉదాహరణకి యూ కెన్ హ్యావ్ డూ మెనీ 100 థింగ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్లు బట్టి. యూ కాంట్ బీ ఒక యానిమల్ వరల్డ్ ఉండకూడదు అన్న, అది యానిమల్స్ చేస్తాయి. యానిమల్స్ కూడా యాక్చువల్గా ఒక స్టేజ్ గురించి వదిలేస్తాయి తర్వాత. నాకు వాట్ ఐమ్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ విత్ ఇస్, మీరు వంటలు చేసుకోకూడదు అంటారు, ప్రేమ బుల్షిట్ అంటారు, పిల్లలు పుట్టడం బుల్షిట్ అంటారు, పెళ్లి బంధనం అంటారు, అన్నిటినీ నో 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 అంటున్నారు. మీకోసం మేము మార్స్ గ్రహంపై ఒక ఇల్లు చూసి పెడతాం, వెళ్ళి ఉంటారా? ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్, నాకు ఎందుకంటే ఐ లుక్ ఎట్ ఆల్ దిస్ లైక్ ఎ న్యాచురలిస్ట్. ఒక న్యాచురలిస్ట్ అడవిలోకి వెళ్ళి యానిమల్స్ని స్టడీ చేసినట్టు నేను స్టడీ చేస్తాను. మనిషా, దేవుడా, ఒక శాస్త్రవేత్త, లేకపోతే సైకియాట్రిస్టా? నేను రాముని. దట్స్ వాట్ రాముయిజం ఇస్ అబౌట్. ఇట్స్ మై వ్యూ ఆఫ్ లైఫ్. యువర్ వ్యూ ఆఫ్ లైఫ్. ఓకే, సో బ్రింగింగ్ అప్ కిడ్స్ ఈజ్ అ స్ట్రెస్ఫుల్ exercise for most people, but they are conditioned. And the stressful life and any secondary points. Now main problem with kids is they destroy women, and because I love women and I consider them as the number one enemies for female species. Okay, fundamentally adi category A objection. Category B objections evanna unnaya? Destroy father also? Yeah,
బికాస్ ఫర్ ద చిల్డ్రన్స్ సేక్ ఇట్ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇందాక నేను చెప్పినట్టు నా కొడుకు నా పిల్లలు ఇలా అవ్వాలి నా అనే దాంట్లో, బికాజ్ లేకపోతే తను ఏదో కొన్ని రోజులు ఉండి చచ్చిపోతాడు. ఎనీవే ఎప్పుడైతే నా వంశం కంటిన్యూ అవ్వాలి నా పిల్లలు అయిపోవాలన్నప్పుడు ఆ గ్రీడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అండ్ దట్ బికాస్ డిట్రిమెంటల్ టు ఇల్ ఎఫెక్ట్ టు సొసైటీ. అంటే నేను ఇండివిజువల్ ఫ్రీడమ్ని ఎక్కువ ప్రేమిస్తాను సోషల్ ఫ్రీడమ్ కన్నా. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ దే పర్స్పెక్టివ్ ఇట్ సెల్ఫ్. వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ వాట్ దే వాంట్ ఎస్ సమాజం యాక్చువల్లీ హ్యాస్ ఎ నెగిటివ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్. బట్ పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ కిడ్స్. ఇప్పుడు సొసైటల్ దీనివల్లే ఆబ్లిగేషన్ కోసం కనీసం పిల్లల్ని మన వంశాంకురం అలా వెళ్ళాలంటే ఒకళ్ళని కన్నా ఊరుకుంటారు. ఇద్దరు ముగ్గురు నలుగురు ఎందుకంటారు? వేరే పని లేదు కదా వాళ్ళకి. సో పని లేక కంటున్నారు మోస్ట్లీ. పని లేక ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ పాత్ ఆఫ్ విజ్డమ్. దే నో బెటర్ అబౌట్ దేర్ లైఫ్స్ అంటారు. అప్పుడు నాకు నలుగురు పిల్లలు, పెద్దోడు ఇక్కడ చేస్తున్నాడు, రెండోడు అమెరికాలో ఉన్నాడు, మూడోడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, అయ్యే ఉంటాం అంతే. ఇంకేం అసలు పెద్ద అబ్బాయి పెళ్లి చేసాం, చిన్నోడికి ఎదుగుతున్నాం, చిన్నోడికి మంచి సంబంధం వచ్చింది, ఆడికి 300 కోట్లు ఆస్తుంది అంటున్నారు, ఒక్కతే కూతురు, మళ్ళీ అదొక కాన్స్పిరసీ. కొడుకు లేదు కాబట్టి మొత్తం డబ్బు ఎక్కడే వచ్చేస్తుంది అని అదొక వెనకాల ఒక ప్లాన్. ఇదంతా పెద్ద మాఫియా యాక్టివిటీలు చెప్తున్నారు పిల్లలు కండం అనేది. మీరు ఇట్ ఈస్ close to what mafia I don't know is the right word, but yes, that is a general sense. Designed conspiracy of society, nature or god or society or evil annattu. And imagine just నిన్నే నేను ఒక ఇదంతా ఒక్కతే కూతురు, దాంతో మొత్తం కొడుకులు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వీళ్ళకి సంతోషం, ఎందుకంటే ఒక్కతే కూతురు ఉంది కాబట్టి ఈ డబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళకి నలుగురు పిల్లలు, వీళ్ళకి ఓకే, ఎందుకంటే ఈ నలుగురు పిల్లలు 4 రెట్లు ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు. సో దే ఆల్సో బికమ్ ఇన్వెస్ట్మెంట్ థింగ్ ఫర్ సమ్ పీపుల్. తల్లిదండ్రులు తప్పని ఎవరిది నేను అంటలా, తప్పని వర్డ్ నేను ఎప్పుడు వాడిన అసలు. ద పాయింట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్, వై ఇట్ హెస్ కమ్ అండ్ వాట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇట్ హ్యావ్ బోత్ ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ అండ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. అది నేను చెప్పి దత్తత తీసుకునే పిల్లల గురించి ఏమంటారు మీరు? Is that a nobler cause relatively? See, that I believe in dattata only for the reason, ఇప్పుడు మీరు ఒకడు ఎవడో కుక్కను పెంచుకుంటాడో, ఇంకోటి పిల్లిని పెంచుకుంటాడో, ఇంకోటి మనిషిని మంచి పిల్లల్ని పెంచుకోవచ్చు. as to because you have a something. The moment మీ ఓన్ కొడుకు లేనప్పుడు ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి, because you become more objective and neutral. You will not have the same level as నా బ్లడ్ లోంచి పుట్టాడు, నా నెత్తురు అని అది లేనప్పుడు యూ లుక్ ఎట్ ద సేమ్ కిడ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే, విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ పిల్లలు షుడ్ బి ఓన్ బై కమ్యూనిటీ అండ్ నాట్ బై ఫ్యామిలీ. ఎందుకంటే మీ పిల్లోడు ఇంకెక్కడో ఉన్నాడు, నాకు ఎవరో ఇంకొక పిల్లోడు నాకు ఇచ్చారు పెంచుకుంటాను కానప్పుడు ద వే యూ లుక్ ఎట్ ద కిడ్ విల్ కంప్లీట్లీ చేంజ్. యాజ్ అ ప్రాగ్మాటిక్ సొల్యూషన్, పిల్లలు పుట్టంగానే తల్లిదండ్రులు స్ట్రెస్ అవుట్ చేయకుండా వాళ్ళ డైపర్లు మార్చుకుంటూ, లేకపోతే మీరు అన్నట్టుగా ఒకవేళ అది స్ట్రెస్ పాయింట్ అయితే అందరినీ తీసుకెళ్ళి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తే, is that a solution? Yeah, that's what is community upbringing laga the community. Yeah, తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయిపోతున్నారు దూరం. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ ప్రేమ పేరుతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది స్పాయిల్ ది కిడ్స్. నువ్వు నా బంగారు కన్నా నువ్వు లేదని ఆడిని మొత్తం ఆడి తలకి ఎక్కిచ్చేసి, ఆడి తర్వాత ఒక ఏజ్లో బయటికి వెళ్ళిన తర్వాత నాకు అంత సీన్ లేదు అని ఆడు రియలైజ్ అయ్యి, మా అమ్మ నాన్న నాకు చెప్పినంత సీన్ నాకు లేదు అని ఆడు రియలైజ్ అయ్యి, దాని తర్వాత ఆడు మైండ్ దొబ్బి ఎప్పటికి ఆడు మామూలుగా వచ్చేటప్పటికి ఆడు ఫస్ట్ హాఫ్ స్టెంట్ అయిపోతాడు. ఐ మీన్ ఈ బికమ్స్ ఇడియట్. అందుకనే పిల్లలు తెలియలో ఉంటారు, కానీ పెరిగిన పిల్లలు ఎవడో తెలియలో ఉంటారు. ఎందుకంటే కారణం పేరెంట్సే అండ్ తద్దమ్మలు చేస్తారు, ఇలాగ బంగారు కన్నా బుజ్జి తండ్రి ఇలాంటి ఇడ్లేడు వాళ్ళు లేడు అని చెప్పి. మా భూమి మీద మా ప్రపంచంలో అఫెక్షన్ అంటారు. అదే ఎఫెక్షన్ అంటే ఇది ఇందాక నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు తిండి పెట్టి చంపేయడం, బాగా తిను టేస్టీ ఫుడ్ అని ఆడు కడుపు నొప్పి ఎలా వస్తుందో ఇక్కడ ఎఫెక్షన్ పెట్టి ఆడు మైండ్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తారు. అంతిమంగా మీరు సొసైటీలో ఉండే ఇప్పుడు కపుల్స్కి వాళ్ళకి ఏంటి, పిల్లల్ని కనండి కానీ బాధ్యత తెలుసుకుని కనండి లాంటి ఏమన్నా సలహాలు? పిల్లలు ఇప్పుడు నేను కపుల్స్కి నేను చెప్పను, కానీ స్త్రీలకు మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఐ ఫీల్ టోటల్ సొసైటీ కన్స్పైర్డ్ యూ టు బికమ్ ఏ మషీన్ టు మేక్ పిల్లలు. వాళ్ళని అంటే సొసైటీ కోసం పిల్లలు కానీ వాళ్ళని పెంచి డిసైడ్ చేసి మొత్తం నిన్ను నువ్వు సాక్రిఫైస్, అమ్మాయిలందరినీ వాళ్ళని సాక్రిఫైస్ చేసుకునే మోడ్లో పెట్టి అది కరెక్ట్ థింగ్ అని ఒక కల్చరల్గా లేకపోతే రిలీజియస్గా మారల్గా అదే కరెక్టు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసేయటం. ఏంటి ఐఎమ్ సెయింగ్ వాళ్ళ ఫ్రీ థింకింగ్ని రిస్ట్రిక్ట్ చేసేసి ఇదే కరెక్టు అనే ఒక అపోహలోకి తీసుకెళ్ళారు. దాని నుంచి బయటపడాలని నా సలహా. ఓకే, పిల్లలు కనడానికి జస్టిఫికేషన్ చెప్తారా? కనడానికా
టు హ్యావ్ కిడ్స్, కెన్ యూ షో మీ ఎనీ జస్టిఫికేషన్ అదర్ దెన్ జస్టిఫికేషన్ అనేది ఇప్పుడు ఎనీ పర్సన్ క్యాన్ హ్యావ్ ఎనీ ప్యాషన్. ఇంకా నాకు ఇంక లైఫ్లో నేను చేయడానికి ఏమీ లేదు, నాకు ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒకటి చేయాలి పొద్దున్న లేచాక, ఇది ఒకటన్నా చేస్తాను అంటే అప్పుడు కనొచ్చు పిల్లలు. అంటే ఆ స్టేజ్కి మనిషి వచ్చేసరికి టెక్నికల్గా పాసిబిలిటీస్ ఉండకపోవచ్చు. అదొకే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్. మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు. రిటైర్ అయ్యాక నేను పిల్లలకి అంటానంటే 70 అడాప్ట్ చేసుకోండి. నా బ్లడ్లోంచి రావాల్సిన అవసరం లేదు అదండి. పిల్లలు ఎక్కడో ఒక చోట పుడతానే ఉంటారు కదా, అది ఓకే. సో పాపం పసివాడు అప్పుడు దానికి ఒక సెపరేట్ కమ్యూనిటీ పెట్టేసి వాళ్ళు గంటూ ఉంటారు పిల్లలు, అదొక ప్రొఫెషన్ లాగా. అంటే పిల్లలకి అదే ప్రొఫెషన్. ఇప్పుడు ఆల్రెడీ సరోగసీ వచ్చింది. అదే సేమ్ ఎగ్జాక్ట్లీ సరోగసీ హస్ కమ్. సో అప్పుడు మీరు ఫార్మ్స్ లాగా పెట్టి అక్కడ పిల్లల్ని కనియచ్చు, వాళ్ళ సొసైటీని ప్రోగ్రెస్ చేస్తారు. మాతృత్వంలోని ఔన్నత్యాన్ని మీరు వాళ్ళ తోసిపుచ్చేశారు. ఇప్పుడు నేను చాలాసార్లు వింటాను, ఇదే అమ్మ కన్నా నీకు జన్మనిచ్చిన అమ్మ అంటారు. ఏ మగోడు ఏ ఆడదు కూడా ఆ పర్టిక్యులర్ రోడ్ని కనడానికి ఎప్పుడు సెక్స్ చేసి ఉండరు. వాళ్ళు ఏదో వాళ్ళ ప్యాషన్లో చేశారు, ఆ పర్టిక్యులర్ స్పర్మటోజివా ఆ రోజు లక్కీగా వెళ్ళింది, అందుకని ఈడు పుడతాడు. ఈడు పెద్ద ఈ నాకే జన్మనిచ్చావా అమ్మ అని పెడితే అంతకన్నా యూనో మీకు తెలుసా, అంటే ఆ ఇంటెన్షన్ అనేది అది కాదు, అది యాక్సిడెంటల్. ఎవ్రీబడీస్ బర్త్ ఇస్ యాక్సిడెంటల్, దట్స్ నాట్ ఇంటెన్షనల్. ఆత్మ వెతుక్కుంటూ వస్తుందట తల్లిదండ్రుల్ని. ద సోల్ కమ్స్ అండ్ చూసెస్ ద మదర్ అండ్ ఫాదర్. వాట్ డు యు హావ్ టు సే ఆన్ దట్? ఇప్పుడు మీరు సూడో సైన్స్కు మీరు గాడ్ థియరీస్ తీసుకొచ్చి దీన్ని అప్లై చేస్తే నేనేం చేయను. అసలు ఎక్కడ అప్లై కాదు, మీ ప్రపంచంలో ఎక్కడ వీటికి తావులేదంటారు. రామోయిజంలో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ సచ్ లైక్ ఇప్పుడు అలాంటిది వస్తే ఆత్మ అంత పెద్ద కెపాసిటీ ఉన్నప్పుడు, అంత ఇంటెన్షన్, అంత ఇది ఉన్నప్పుడు ఎంతమంది ప్రాబ్లమ్స్ ఉంటారు, ఎంతమంది సార్లు పేరెంట్స్కి పిల్లలు ఇష్టం అయిపోవచ్చు, పిల్లలకి పేరెంట్స్ అంటే ప్రాబ్లం రావచ్చు, రకరకాలు వస్తాయి. హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్? అంత తీసుకోవడం అదొక సెపరేట్ డిబేట్ లోకి వెళ్ళాలి. ఆత్మ ఉందా అసలు ఈ కాంటెక్స్ట్ లో తీసుకున్నా కూడా ఇది నా ఆన్సర్. అంత చేసినప్పుడు దానికి ఎక్స్ట్రాడినరీ ఇంటెన్షన్ ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి దాంట్లో. అది నాకు ఎక్కడ కనపడలేదు. పిల్లలు రేపటి భవిష్యత్తు, పిల్లలు రాబోయే తరం పౌరులు అని చెప్పి చాలా మంది అది కరెక్ట్. ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీసీస్ అది నేను చెప్పేది. కానీ వాళ్ళని కమ్యూనిటీలో చేయాలి, కానీ వాళ్ళని షుడ్ నాట్ బికమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కిడ్స్ ఉండకూడదు. సరే, మీలాంటి ఇప్పుడు సరగసీ ఫార్మ్స్ లాగా ఉన్నాయి అనుకోండి, సరగసీ ఫార్మ్స్ అది ప్రొఫెషనల్స్. అప్పుడు ఏంటి, పిల్లలు పుట్టించడం అనేది ఒక ప్రొఫెషన్ అనుకోండి. అప్పుడు ఇది వచ్చి అక్కడ చేసి అప్పుడు మనం రకరకాల ఏమంటారు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ చేస్తూ ఉంటాం కదా, మీరు కొబ్బరికాయలు అలాగా పిల్లల్ని అక్కడ పుట్టిస్తారు. వాళ్ళు దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్. అప్పుడు సంతాన లక్ష్మి మిమ్మల్ని శపిస్తుంది. నేను ఆల్రెడీ పుట్టేసాను, ఇంకేం చేస్తుంది? నాకు పిల్లలు వద్దు, నేను ఆల్రెడీ పుట్టేసాను, ఇంక నాకు సంతాన లక్ష్మి నాకేం సంబంధం? చికండు ఎనీథింగ్. పిల్లల్ని కొట్టాలా రామగోపాల్ వర్మ గారు అలా చేస్తే? ఒకవేళ పుట్టేశారు అనుకోండి, మీలాగా తెలివైన వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఒకవేళ పిల్లలు పుట్టేశాక వాళ్ళని పెంచేటప్పుడు అల్లరి చేస్తే కొట్టాలా కొట్టకూడదా మీ దృష్టిలో? ఇప్పుడు మీకు ఇరిటేషన్ ఎవరన్నా కొట్టాలి. పిల్లలు అయితే ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు తిరిగి కొట్టరు కాబట్టి. పెద్దవాళ్ళు అయితే తిరిగి కొడతారు కాబట్టి కొంచెం మన కోపం కంట్రోల్ చేసుకుంటాం. ఎప్పుడైనా మీరు కొట్టారా పిల్లల్ని? నేను కొట్టలేదు. నేను అసలు పిల్లలు జోలికి వెళ్ళిన ఇప్పుడు. ముద్దు చేశారు ఎవరన్నా? బుజ్జు గుజ్జు బుజ్జు బుజ్జు. నేను ఒకే ఇన్సిడెంట్, మా సిస్టర్ పెళ్ళి అయినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. మా ఇంటికి వెళ్తే అక్కడ ఒక పిల్లడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. వాడింత అంటే ఒక మేబీ అరౌండ్ 8, 9 ఉంటాయి. ఈ గుర్రాలు తిప్పుతారు కదా, చిన్న పిల్లలకి బొమ్మలు ఉంటాయి, ఎలా అంటే తిరుగుతూ ఉంటుంది. అదేమో పైన నాబు ఊడిపోయింది, చిన్న రాడ్ ఉంది బయటికి. నా దగ్గరకు వచ్చి నా కాలుతో అని పొడుస్తున్నాడు. ఇలా పెట్టి మళ్ళీ నా రియాక్షన్ చూస్తున్నాడు దాంతో పొడిసి. వాళ్ళ అమ్మ ఏమో అక్కడ కూర్చుని వద్దమ్మా చెప్పొద్దు చూడొద్దు అని చెప్తుంది. నేను ఒక 2 సార్లు చూసి దాన్ని పట్టుకుని కట్ట దాన్ని నలిపేశాను. అంటే మా మదర్కి సిస్టర్కి అంత కోపం వచ్చిందంటే ఆ రోజునే, అరే ఆడొచ్చి పొడుస్తున్నాడు నన్ను. ఆడొచ్చి పొడిచినప్పుడు నేను ఎలా చేయకుండా ఉండాలంటే పిల్లోడే నాకు నొప్పి కదా, ఆడొచ్చి నన్ను పొడిసి ఏంటి పిల్లోడు కాబట్టి చేస్తున్నాడు. ఆడికి 3 ఏళ్ళు వచ్చి ఉంటే ఆ కిచెన్లో కత్తి తీసి పొడిచి ఉన్నాడు. అప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది నా రైట్ అది, అందుకని నేను దాన్ని ఎరగొట్టానని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో రోజు మా ఇంటికి వచ్చాడు. అక్కడ పైన ఎక్కడో ఉంటే నేను దగ్గరికి వెళ్ళి ఆయన్ని చెయ్యి పట్టుకుని గిల్లాను. ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు కలిసిన ఏమైనా చేసావంటే ఇది అవుతుంది, ఇక్కడ ఎవ్వరు లేడు, ఏడిసావంటే చూడాలి అని చెప్పి భయపెట్టాడు. ఆ రోజు నుంచి అసలు మా ఇంటికి వచ్చిన అక్కడ కావాయిట్గా ఉంటాడు.
ఇప్పుడేంటి నేను చేసింది చైల్డ్ అబ్యూస్ అని మీరంటే టీచర్ ఏం చేస్తున్నాడు, బెత్తంతో కొట్టి నన్ను చాలాసార్లు మా టీచర్ బెత్తంతో కొట్టింది. ఎందుకు నేను ఏదో తప్పు చేసినా, హోంవర్క్ చేయలేదో, లేకపోతే ఏదో క్లాస్ వింటలేదని. సో అప్పుడేంటి, మీ బలాన్ని అవతలోడి మీద చూపించడం అనేది దట్స్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది. సో అప్పుడు నేను ఆ పిల్లోడి మీద చూపించగలిగా, ఎందుకంటే నన్ను పొడిచాడు. బట్ వై ఆర్ యూ లాఫింగ్? నేను అంత సీరియస్గా చెప్తా ఉంటే ఒక మానసిక స్థితి గురించి మీరు నవ్వుతారేంటి నాకు అర్థం కాదు. మీరు చెప్పిన కథ అంత ఫన్నీగా ఉంది. ఫన్నీగా ఉందా? మీరు చెప్పిన తీరు ఎంతకంటే ఫన్నీగా ఉంది. వచ్చి పొడుస్తూ ఉంటే నిజంగానే వద్దు నాన్న కాదు, పొడిసాడు ఎక్స్ప్రెషన్, అది మెయిన్ థింగ్. అది నాకు ఎక్స్ప్రెషన్. న్యాచురల్లీ పిల్లలు అల్లరి చేసినప్పుడు కప్పు విరగొడితే కూడా 2 కప్పులు విరిగే వరకు వద్దు నాన్న, నో 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 అనే చెప్తారు తప్ప అంతకంటే చెప్పరు మామూలుగా. అంటే కాదు, అది కూడా కాదు, అంటే పిల్లలు అల్లరి చేయడానికి అల్లరి చేసి నేర్చుకుంటారు. పిల్లలు కాకపోతే మీరు చేస్తారు అల్లరి అంటారు. ఇంకొక బిలీఫ్ ఏంటంటే పిల్లలుగా ఎందుకు బిహేవ్ చేస్తారంటే మనం వాళ్ళని పిల్లలుగా ట్రీట్ చేస్తాం. చెప్పరా అని పేరు బుజ్జు బుజ్జు అంటే సరిగ్గా లాంగ్వేజ్ కూడా మాడడం. అందుకని ఆడు కూడా బుజ్జు బుజ్జు అంటాడు. ఆడితో మీరు అడల్ట్లాగా మాడితే ఆడు అడల్ట్గా మాడతాడు. కేవలం ఇది పెద్దోళ్ళు వాళ్ళు ఫిక్స్ అయిపోయి పిల్లల్ని పిల్లగా వాళ్ళని ఎప్పుడు అడల్ట్స్గా ట్రీట్ చేయాలి. ఇంతకీ మనసారా ఏదో ఒక యాక్సిడెంట్లో ఎవరైనా పాప చిన్న బాబు మీకు ముద్దొచ్చి మీరు ఎత్తుకుని ఇలా గాల్లో ఎగిరే సినిమాలో లాగా ముద్దు పెట్టుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు కుందేలు పిల్ల అయితే చేస్తాను. కుందేలు పిల్ల చేస్తాను, ఎందుకంటే కుందేలు పిల్ల యాడ్ అవ్వదు నాకు. ఐ లైక్ దట్. నాకు కుక్క పిల్లని పెయింట్ చేశారు ఒక 5-6 years బ్యాక్. ఆ కుక్క పిల్ల మీద నాకు ఒక 6 గంటలు ఒక ఇష్టం వచ్చింది. 5-6 గంటలు అయి ఉంటుంది. అప్పుడు దాన్ని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి దానికి సిటీ చూపించాను కొంచెంసేపు. అదొక్కసారి నేను ఆల్మోస్ట్ కొంచెం, అంటే అది కుక్క పిల్ల మంచి పిల్ల కాదు, బట్ స్టిల్ ఐ థింక్ ఐ వెంట్ దేర్. కుక్క పిల్ల మనిషి పిల్ల అని ఇలా క్రమంలో కుందేలు పిల్ల ఒకే కేటగిరీలో కుందేలు పిల్ల వేరు, ఎందుకంటే కుక్క పిల్ల కూడా కొయ్యి కొయ్యి అంటూ ఉంటుంది. నాకు ఎంత సౌండ్ లెస్గా చూడటానికి బాగుంటే అది బాగుంటుంది. మనిషి పిల్ల ఇంపాసిబుల్, అది కుక్క పిల్ల కొంచెం బెటర్, కుందేలు పిల్ల చాలా బెటర్. అయితే మీ బూత్ సినిమాలో బొమ్మను చూడండి, అదే బెస్ట్ మీకు. ఏది ఏం బొమ్మ? ఒక బొమ్మ భయపెట్టే బొమ్మ ఉంటుంది కదా, డాల్, అదే బెస్ట్ మీకు. ఏమి చలనం లేకుండా ఉంటుంది, ఇండిపెండెంట్ గా అది భయపెడుతుందని తెలియకపోతే అది కూడా ముందుస్తుంది. ఇంకా బెటర్ ఏంటంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఏదో రకరకాల మన వాల్యూమ్ తగ్గించవచ్చు, పెక్కించవచ్చు, క్లోజప్ చూడవచ్చు, అన్ని చూడవచ్చు. నాకు లైవ్లో ఉండే రకరకాల. మనం వైండప్ చేసేలోపు మీరు మనిషి పిల్ల, కుక్క పిల్ల, జింక పిల్ల, కుందేలు పిల్ల అన్నిటిని ఒకటే కేటగిరీలో పెడుతున్నారు. మనిషి పిల్ల పెట్టట్లేదు, కుందేలు పిల్ల బెటర్ అంటున్నారు. మనిషి పిల్ల కంటే బెటర్, చాలా బెటర్. ఎందుకంటే ఏ క్రమంలో వస్తుంది? మనిషి పిల్ల, కుక్క పిల్ల, కుందేలు? మనిషి పిల్ల నాకు లాస్ట్. ముఖ్యంగా యాడ్ అవడం గురించి, ఏ జంతువు యాడ్ అవ్వదు మనిషి తప్పితే, అదొకటి. ఇప్పుడు మనం అనుకున్న 4 నాకు కుందేలు పిల్ల ఇష్టం. ఎందుకంటే పక్షి పిల్లలు కూడా చూడటానికి అంత బాగుండవు పిల్లలు, అప్పుడు పెద్దగా బాగుంటాయి. అనేది నాకు ఐ కాంట్ స్టాండ్ దట్. మళ్ళీ వాళ్ళ అమ్మలేమో గిరుగులు పెట్టి నాకు చాలా రిపల్షన్ వస్తుంది అది చూస్తే పక్షులు. కానీ ఎగురుతున్నప్పుడు బంధంగా ఉంటాయి, వాళ్ళు తిండి తిన్నప్పుడే నాకు చిరాకు. సో కుక్క పిల్ల ఓకే, ఐ మీన్ కొన్ని రకాల బ్రీడ్స్ నాకు నచ్చుతాయి కుక్క పిల్లలు. కుందేలు పిల్ల అన్ని బ్రీడ్స్ నచ్చుతాయి. చాలా మంది పిల్లలు చూసి వాళ్ళు హర్ట్ అయి ఉంటారు. మీరు పిల్లలు ఎందుకు హర్ట్ అవుతారు? పిల్లలకి తెలిసిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిజాలు, పెద్దవాళ్ళకి తెలియదు పిల్లల గురించి. పిల్లలకి తెలుసు. అదే తల్లులు కాబోతున్న వాళ్ళు బేబీ షవర్ అని చేసుకుంటారు, దాని పెద్ద ఉత్సవం, సీమంతాలు చేసుకుంటారు. వాళ్ళందరూ ఫీల్ అవుతారు వాళ్ళు మీ ఎపిసోడ్ చూసి. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏమైనా సారీ చెప్తారా? నేనే సారీ చెప్పను, ఇప్పటికైనా తెలివి తెచ్చుకోమని చెప్తాను. ఇంకా వాళ్ళకి టైం ఉంటే అబార్షన్ చేయించుకోమని నా సలహా. దట్ కెన్ రియల్లీ హర్ట్ పీపుల్స్. వై షుడ్ బి హర్ట్? దిస్ జస్ట్ అన్ అడ్వైస్, దిస్ జస్ట్ అన్ ఒపీనియన్. They can take it or leave it according to their own intelligence level. నాకు ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేకపోవచ్చు కదా. You are actually advising that a life form should be. Yeah, life form we kill all the time just because it's a human baby doesn't mean anything. On that shocking note, we'll close. Okay. And there's plenty of food for thought. Yes, and food for thought, and I'm sure you have your lovely children who are not like any other children in the world. My kids and are the best. we will talk about them after 5 years or 10 years. Yes. Yeah, we'll have again another chat, this time at your home or my home over vodka. Yeah. వాళ్ళకి మాత్రం బూస్ట్ బోర్న్విటా రెడీగా పెట్టండి. వాళ్ళు ఉండరు. అది నా పాయింట్. ఆ రోజు మీరు చెప్పింది నేను వినలేదు అని అప్పుడు ఆ టాపిక్ కోసం నేను కలిసి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళ కలర్స్ బయటకు వస్తాయి. Done. Yes. Thank you, Ramu garu. Thank you.
ఇది ఇవాళ రామోయిజం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.